ఆస్తమా అనేది ఎలాంటి వారికి వస్తుంది సార్? అలాగే ఏ ఏజ్‌లో వస్తుంది? ఆస్తమాకి చిన్నపిల్లలు ముఖ్యంగా ఎక్కువగా దాని బారిన పడతా ఉంటారండి. మీరు చూసినట్టయితే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు గానీ, ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాలు గానీ, పట్టణ ప్రాంతాల్లో గానీ చిన్నపిల్లలు ఎక్కువగా దీని బారిలో పడతారు. 4 ఇన్ 1 చైల్డ్ అంటే 4లో ఒకరు ఈ ఆస్తమా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్తమా అనేది ఎన్ని రకాలుగా ఉంటాయి సార్? డిఫరెంట్ ఫినోటైప్స్ ఉంటాయి. అలర్జీకి సంబంధించిన ఆస్తమా గానీ, ఎక్సర్సైజ్ అంటే మీరు వ్యాయామం చేసినప్పుడు అది ఆస్తమాని కూడా ఇండ్యూస్ చేయొచ్చు. వేరియస్ ఫినోటైప్స్ అలర్జిక్, నాన్ అలర్జిక్ లాగా కూడా దీన్ని విభజించబడటం జరుగుతుంది. ఆస్తమా ఉంది అని ఎలా నిర్ధారించవచ్చు సార్? ఆస్తమా ఉంది అని నిర్ధారించాలంటే ముందుగా లక్షణాలు, సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఎలా ఉన్నాయో చూడాల్సి వస్తుందండి. ఇప్పుడు మన దగ్గరికి ఎప్పుడైనా పేషెంట్ వచ్చినప్పుడు నాకు ఛాతీ అంతా పట్టేసినట్టుంటుంది, ఆయాసం వస్తుంది, లేదా పిల్లి కూతుల శబ్దాలు వినిపిస్తున్నాయి, నాకు దగ్గు ఉంటుంది, ఇలాంటి లక్షణాలు చెప్పినప్పుడు మనము ఆస్తమా ఉందని ఏమైనా గమనించాల్సి వస్తుంది.